ஓம் ஸ்ரீமதே ராமானுஜாய நமஹ. பாசுரம் 14. உங்கள் புழைக்கடை தோட்டத்துவாவியுள் செங்கழு நீர்வாய் நெகிழந்து அம்பல்வாய் கூம்பினகான் செங்கல் பொடிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் சங்கிடுவான் போகின்றார் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நாணாதாய் நாவுடையாய் சங்கொடு சக்கரமேந்தும் தடக்கயன் பங்கயக் கண்ணானைப் பாடேலோரெம்பாவாய். உங்கள் புழைக்கடை தோட்டத்துவாவியுள் செங்கழு நீர்வாய் நெகிழந்து அம்பல்வாய் கூம்பினகான் செங்கல் பொடிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் சங்கிடுவான் போகின்றார் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நாணாதாய் நாவுடையாய் சங்கொடு சக்கரமேந்தும் தடக்கயன் பங்கயக் கண்ணானைப் பாடேலோரெம்பாவாய். ஸ்ரீ ஆண்டாள் திவ்ய తిరువడిகளே శరణం. భావము: ఏమే సఖీ, ఇదేమి ముందుగా మమ్ములను లేపుతునుంటివి కదా, ఇంతవరకును పండుకొనే ఉన్నావేమి? లెమ్ము, తెల్లవారిపోయినది. చూడు, మీ పెరటిలోని ఎర్ర కలువలు విచ్చుకున్నవి, నీలోత్పలాలు ముకుళించినవి. కాషాయంభరులైన మునులు, యోగులు, తెల్లని పలువరసలు కలిగిన వారందరూ దేవాలయాలలో భగవదారాధన నిమిత్తమై కోవెల తలుపులు తీయటానికి కుంచెకోలను తాళపు చెవులను తీసుకుని వెళ్ళుచున్నారు. ఇవన్నీ ప్రాతకాలమగు సూచనలే కదా. నీవు చేసిన వాగ్దానమును మరచితివా? నీకేమి, నీవు పూర్ణురాలవు కదా. సరే, ఇకనైనా లేచి రమ్ము. వాగ్దానమును మరచిన సిగ్గులేనిదానా, లేవమ్మా అనగా నన్నేల నిందింతురు, నేనేమి చెయ్యవలే అనగా శ్రీశంఖ చక్రములచే విరాజిల్లుచున్న విశాల సుందర భుజముల గలవానిని, పంకజాక్షుని, ఆ శ్రీకృష్ణుని గుణగణములను మధురమైన స్వరమును కీర్తించవలెను. మేమును నీతో కలిసి పాడదెము. ఇట్లు గోష్ఠిగా సంకీర్తనము చేసినా మన వ్రతము ఫలించగలదు. కావున వెంటనే మేలుకొనుమమ్మా అని గోదాదేవి ఈ పాసురములో 9వ గోపికను లేపుచున్నది.